సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 కలెక్షన్స్ ఓ పాఠంగా మారింది. 1000 కోట్ల మార్కు దాటాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ముందుగా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తే 1000 కోట్లు ఈజీ. బొమ్మ బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయితే పార్ట్ 2 అదిరిపోయే క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. భారీ ఓపెనింగ్స్ వస్తాయి, రికార్డులు తిరగ రాసేయచ్చు. మరి అదెలాగో చూద్దామా? హిందీలో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్కొచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి నచ్చడంతో బాహుబలి 2కు భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు, 511 కోట్లు తీసుకొచ్చి డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిపారు. పుష్ప 2 వచ్చే వరకు ఈ రికార్డు చెక్కు చెదరలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్ బాహుబలి 2 పై అందరిలో హైప్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే చాలు, రెండో పార్ట్ కనక వర్షం కురిపించేస్తుంది. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే జరిగింది. అంచనా లేకుండా రిలీజ్ అయిన కేజీఎఫ్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చడంతో 40 కోట్ల షేర్ వచ్చింది. కేజీఎఫ్ 2 విడుదలైన మొదటి రోజు 50 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే 223 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ లెక్కన కేజీఎఫ్ 3 ఇంకెంత క్రేజ్ తో రిలీజ్ అవుతుందో చూడాలి. మరి బన్నీ, సుకుమార్ ఎవరో తెలియకపోయినా పుష్ప పాన్ ఇండియా హిట్ అయింది. ఈ మ్యూజికల్ హిట్ 50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. పుష్ప తీసుకొచ్చిన హైప్ తో పుష్ప 2 హిందీ రైట్స్ బిజినెస్ 200 కోట్లకు జరిగితే దాదాపు 900 కోట్ల నెట్ రాబట్టింది. ఫస్ట్ పార్ట్ తో హిట్ అనిపించుకుంటే చాలు, సెకండ్ పార్ట్ కి ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ బాగుంటే ఇక రికార్డుల మోతే. మరి హిందీలో పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. బాహుబలి 2 పేరు మీద ఉన్న 511 కోట్ల నెట్ రికార్డ్ ని బ్రేక్ చేసి 700-800 కోట్లను బాలీవుడ్ కి పరిచయం చేసింది. మరో 2 సౌత్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. కన్నడలో రూపొందిన కాంతారా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీలో కూడా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. హిందీలోనే కాదు, సౌత్ లోను లాంగ్వేజెస్ అన్నిట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టేంత క్రేజ్ కాంతారా చాప్టర్ 1 కుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. నిఖిల్ నటించిన కార్తికేయ 2 హిందీలోనూ సక్సెస్ కావడంతో త్వరలో తెరకెక్కే కార్తికేయ 3 హైప్ రిలీజ్ కావడం ఖాయం. హోప్స్ పెట్టుకోకుండా హిందీలో రిలీజ్ చేస్తే 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. వరుస ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్, సలార్, కల్కి సక్సెస్ తో కోలుకున్నాడు. బాహుబలి 2 తర్వాత హిందీలో పూర్వ వైభవం దక్కించుకున్నాడు. సలార్ హిందీ రైట్స్ ను 75 కోట్లకు అమ్మితే 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కల్కిని హిందీ ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. 85 కోట్లకు అమ్మితే 141 కోట్ల షేర్ తో భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ 2 సినిమాల సీక్వెల్స్ హిందీలో మంచి హైప్ తో రిలీజ్ కావడం ఖాయం.